హైదరాబాద్లో గొప్ప దైవజనుడు, ఈ మధ్య మహిమలోకి వెళ్ళిపోయారు. గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనా జీవితంలో వారికి కాలి కొట్టుకుని నేను సరిపోను. కేడి సామ్యుల్ గారని గొప్ప దైవజనుడు. ఆ మహాదైవజనుడు రోజులు రాత్రులు గ్లోబ్ ఒకటి కొనుక్కొని దాన్ని అలా పట్టుకొని గుండెల్లో కత్తుకొని ఏడుస్తూ ఉంటే ప్రపంచ రక్షణ కొరకు ఆ గ్లోబు తడిసి ముద్దయిపోయేది. అబ్బో, మహా గొప్ప ప్రార్థనాపరుడు. 20 ఏళ్ల క్రితమే, ఇప్పుడు వచ్చిన అడవుళ్ళు, 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో జిందా తిలస్మత్ ఫ్యాక్టరీస్ ఏరియాలో, అంబార్పేట ఏరియాలో ఏమండోయ్ ఆయన మందిరం ఉంటే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా కేసరపల్లి హైవే దాకా టిఫిన్ బండ్లు, బజ్జీల బండ్లు, బుక్ స్టాల్స్, బొమ్మల షాపులు ప్రతి సండే పెట్టుకునేవారు. అంత జనసందోహం వచ్చేది సంఘానికి. ఎంత డబ్బు ఆదివారం కానుకొచ్చేది అంత ఉండేది కాదు. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ కానుక పొలానికి ఇచ్చేయంటే సైలెంట్గా మొత్తం కానుకను ఒక సంచిలో కుమ్మరించి, అది ఏంటో, ఎంత ఉందో, వెండి ఉందో, బంగారం ఉందో, చెక్కులు ఉన్నాయో కూడా చూడకుండా ఒక దారం కట్టేసి సేవకుడికి ఇచ్చేసేవాడు. ఇది నీకంటే వాడతాడు, పొలానికి ఇచ్చేయంటే వెళ్ళిపోతాడు. మహా గొప్ప దైవజనుడు. వేల మందిని ప్రభు కొరకు సంపాదించాడు. అయితే ఒక రోజున ఆయనకి కరెంటు బిల్లు కట్టలేదని నోటీస్ వచ్చింది. ఆయన ఏంటి, కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 1500, 2000 ఆ రోజులు, అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. కరెంటు బిల్లు కట్టలేదు. ఉస్మానియా హాస్పిటల్ చీఫ్, ఇలాంటి వాళ్ళు సంఘ సభ్యులు, పెద్ద ఆఫర్సెస్. కరెంటు బిల్లు కట్టలేదంటే ఆ నోటీసులు ఇచ్చాడు, స్పందించకపోతే ఇవాళ స్తంభం మీద కట్ చేస్తామని చెప్పారట. నేనైతే ఏం చేస్తాను, వెంటనే ఖచ్చితంగా ఒక ఆఫీసర్ గారు ఫోన్ చేసి, అన్న కొంచెం మాట మీరు చెప్పండి అన్న, రేపు కట్టేస్తాను. వాళ్ళు కట్ చేస్తూ ఉంటున్నారు. కరెంటు తీసేస్తే వీధి అందట్లో అవమానంగా ఉంటుందన్న. అంత పెద్ద దైవజనుడు ఈ విషయం ప్రభువుకు తెలుసు కదా అన్నాడు. పరిచారకులు ఏం మాట్లాడలేకపోయారు. నిజంగానే ఆ రోజు సాయంత్రం కరెంట్ కట్ చేస్తే ఆ మొత్తం ఏరియాలో కరెంటు లేని, కట్ చేశారని అందరికీ తెలిసిపోయింది. ఒక్కడే సిగ్గుపడలేదు, అవమానంగా ఫీల్ అయ్యేది. తెల్లారి పొద్దున్న ఎవరో వచ్చి, ఎక్కడి నుంచో, కర్ణాటక బళ్ళారి నుంచి ఒకరు వచ్చి ఒక అర్పణిచ్చారు. ఒక బాబుని పంపించి కరెంటు బిల్లు కట్టించారు. నేను అంటున్నాను, కరెంటు కట్ చేసేదాకా తెచ్చుకోవటం ఆయన